నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు ఏర్పడిన నేపథ్యంలో ప్రతి ఒక్కరికి టికెట్ కేటాయించలేక ఈ మూడు పార్టీలు అసంతృప్త జ్వాలలను ఎదుర్కొంటున్నాయి. అనంతపురం అర్బన్ టీడీపీలో టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అనంతపురం అర్బన్ టికెట్ను దగ్గుపాటి ప్రసాద్కు కేటాయించగా టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి చంద్రబాబు టికెట్ కేటాయించలేదు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభాకర్ చౌదరి వర్గీయులు నిరసనకు దిగారు. డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆరోపించారు. ప్రభాకర్ చౌదరి వర్గీయులు టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్లెక్సీలు చించేసి దహనం చేశారు. చంద్రబాబు లోకేష్లకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. కరపత్రాలు ఫ్లెక్సీలు దగ్ధం చేశారు. ఈరోజు మన అనంతపురం అర్బన్లో పరిస్థితి ఎలా తయారైందంటే షోబుటపులు డబ్బు వెదజల్లుతోనే ఇక్కడ పార్టీ టికెట్లు ఇస్తున్నారు. అది కూడా తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అనేది క్రమశిక్షణ పార్టీ అన్నారు. కానీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేంటి, యువగాళం లోకేష్ గారు అయితేనేమి డబ్బు 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 కష్టపడి 5 ఏళ్ల నుంచి ప్రతిపక్షంలో ఉంటూ ప్రతి కార్యకర్తలకి, మహిళలకు, నాయకులు అందరికీ వెన్నెంటూ నిలబడి నేనున్నానని సపోర్ట్ చేసినది మా నాయకుడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు. గట్టిగా మేము ఈరోజు చెప్తున్నాం. ఎన్నో కేసులు పెట్టారు. మనందరికీ తెలుసు, జగన్ అనేవాడు చంద్రబాబు నాయుడిని కూడా వదిలిపెట్టకుండా జైలుకు పంపించినాడు. అలాంటిది మమ్మల్ని మహిళలను చూడకుండా అంత ఇబ్బంది. అలాంటి సిచ్యువేషన్లో అనంతపురంలో అర్బన్లో వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు మాకు అండగా నిలబడ్డాడు. ఈ రోజు టికెట్ ఇచ్చిన వాళ్ళు అక్కడ ఆ రోజు ఎక్కడున్నారు వీళ్ళందరూ? ఒక కార్యకర్తను కూడా పట్టించుకోని వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి టికెట్ కావాలంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు మనం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ అనేది కేవలం డబ్బు కమ్ముడుపోయే పార్టీ. కర్నూలు, నంద్యాలలో పనులు చేయించుకున్నారు అన్నగా ఇన్ఛార్జ్ వేసి, అనంతపురంలో ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇన్ని చోట్ల పనులు చేయించుకునేకి మా నాయకుడు కావాలి. టికెట్ విషయంలో మాత్రం వేరే వాళ్ళని దించుతారా? ఇది ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా మీరు ఎవరైతే టికెట్ని ఇచ్చారో వాళ్ళని ప్రతి డివిజన్లో కాలు కూడా పెట్టనీయకుండా ప్రతి ఒక్క చోట కార్యకర్తల్ని నిలబడి తరిమి కొడతాం. మీరు బీఫామ్ ఎలా ఇస్తారో చూస్తాము. ఖచ్చితంగా ఇంతకంటే ఉధృతంగా మీరు ఖచ్చితంగా చెవి చూడాల్సి వస్తుంది. చూడండి, తెలుగు మహిళలు ప్రతి ఒక్క కార్యకర్తలు వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఎంతమంది ఈరోజు ఇబ్బంది పడుతున్నారు మీ వల్ల. ఎవరికో టకానికి టికెట్ అనౌన్స్ చేసేసి ఇలా చేస్తారా అని యువగళం పాదయాత్ర చేయించుకున్నారు డబ్బులు. ఇక్కడ ఇంకోటి కూడా అడుగుతున్నా, జిల్లా అధ్యక్షుడు ఏమైనాడు ఈరోజు? కాలువ శ్రీనివాసులు గారు ఏమైనారు ఈరోజు? నేను అడుగుతున్నాను. మేము అనంతపురంలో ఏ ప్రోగ్రాములు చేసినా మా అన్న డబ్బులు ఖర్చు పెట్టాలా, మా అన్న ప్రోగ్రాములు చేయాలా. కానీ టికెట్లు మాత్రం వేరే వాళ్ళకి అమ్ముడుపోతారా మీరు? ఖచ్చితంగా మేము దీనికి తిరిగి బుద్ధి చెప్తాము. ఈరోజు నిజంగా చూస్తుంటే ఈ మహిళలంతా ఎంత బాధపడుతున్నారో చంద్రబాబు నాయుడు గారు చూడాలా. 5 ఏళ్ల నుంచి మాకు తీరిక లేకుండా ప్రతి ప్రోగ్రాము చేయండి అని మమ్మల్ని ఇళ్లలో కూర్చోకుండా మా బిజినెస్లు, మా సంసారాలు పక్కన పెట్టి వీధి కొంపలు తిరిగి ఓటీపీలకి మొహం మీద తలుపులు వేసుకున్న క్షణాలు కూడా ఉన్నాయి. అయినా మేము అన్ని లెక్క చేయలేదు. మా చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు, మా అన్న ఎమ్మెల్యే అవుతారు, మా అంత జీవితాలు బాగుపడతాయని 4 ఏళ్ల నుంచి మా చేత గొడ్డు చాకిరి చేయించుకొని ఈరోజు రాత్రి మీరు మంతనాలు చేసుకొని ఎవరికో టికెట్ బుక్, ఈ ఊర్లో ఇండ్లు లేదు, ఓటర్ లేదు, ఎవరో రాపుతాడు ఆయనకి మీరు టికెట్ ఇస్తే అంటే దాని అర్థం మేమంతా పనికిమాల్లో నల్లమా, వెధవల్లా కనిపిస్తున్నామా? చంద్రబాబు నాయుడు గారు మీకు 70 ముఖం అయితే మా తాలిబొట్లు ఇస్తాము, తీసుకోండి. అవి సరిపోకపోతే మీ ఇళ్ళలో ఊడిగం చేస్తాము. మా టికెట్ మాకు ఇవ్వాలా. ఇచ్చేంత వరకు మేము ఇలాగే పోరాడతాము. మేము వదిలే ప్రసక్తే లేదంటే మీరు సీఎం కాలేరు. అది ఖచ్చితంగా మేము చెప్తున్నాం. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళండి అన్ని నాయకుడిని ఇంట్లో కూడా కూర్చొని కూడా పని చేయించుకున్నాం. మళ్ళీ ప్రతిపక్షంలో కూడా అదే దారిలో పోయినాం మేము. మరి ప్రతి పని చేయించుకొని ఈ రోజు మా నాయకుడికి టికెట్ ఇయ్యను అంటే ఏమి మీ ఉద్దేశం అని అడుగుతున్నాం. అంటే దీన్ని బట్టి ప్రతి ఒక్కరు ఇన్ని రోజులు ప్రతిపక్షం వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు అంటారు మీ చంద్రబాబు నాయుడు టికెట్లు అమ్ముకుంటున్నా అంటే మా నాయకుడు అలాంటి వాడు కాదు అని 3వ లిస్టు వరకు మేము వెయిట్ చేసినామండి. ఈ రోజు నువ్వు దొంగ చాటుగా ఈరోజు రిలీజ్ చేసినావు అని అంటే నువ్వు అంటే ఎంత నమ్మక ద్రోహం చేస్తున్నావో నీకే అర్థమైతే. ఇంకా కార్యకర్తలు నమ్మక ద్రోహం చేస్తారనడంలో ఇంకా ఏమిటంటే తప్పేముంది? మరి ఈ రోజు మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, మీకు డబ్బే ముఖ్యము అనుకుంటే ఇక్కడున్న మహిళలు ప్రతి ఒక్కరూ తాలిబొట్లు చైన్ తీసి ఇస్తామని కూడా చెప్తున్నాం. మేము ఏమైనా సరే మేము ఇంకా టైం చాలా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే కోరుకుంటున్నాం, నాయకుడు అనేవాడు ప్రజల్లోకి వెళితేనే
గెలుస్తావు, ఒక టికెట్ ఏమవుతుందిలే నాకు అనుకుంటే రాష్ట్రంలో నువ్వు మళ్ళీ సీఎం పోస్ట్లో కూర్చునే అర్హత కోల్పోతావని చెప్పి 2 చేతులు జోడించి నీకు వేడుకుంటున్నాం. నీ అవకాశాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు. ఇలాంటి నాయకులకి ఇకపోతే నీకు పుట్టుగతలు ఉండవని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. పార్టీ కార్యక్రమంలో పాల్గొని మరి వార్డుల్లో తిరిగి ప్రతి ఇంటింటికి తిరిగి ప్రతి ప్రోగ్రాం కూడా మేము ఎంతో ఆశతో చంద్రబాబు నాయుడు సీఎం కావాలా, అనంతపురంలో ప్రభాకర్ చౌదరి అన్న ఎమ్మెల్యే కావాలన్న ఆశతో ఎంత కష్టపడ్డామంటే ఆ కష్టం అనేది మా మనసుకు తెలుస్తుంది, ఆ బాధ అనేది మాకు తెలుస్తుంది. ఈరోజు నువ్వు ఏ కారణంగా నువ్వు ప్రభాకర్ చౌదరి అన్నకి టికెట్ ఇవ్వకోకుండా ఉన్నావో మాకు చెప్పాలా. మేము మహిళలుగా నీకు ప్రతి వచ్చినప్పుడు అంతా హారతి ఇచ్చినాము, నీకు బొట్టు పెట్టినాము, ఎందుకు నువ్వు మళ్ళీ సీఎం కావాలని ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా మనోభావాలను దెబ్బతీసినావు, నువ్వు మళ్ళీ సీఎం సీట్లో కూర్చోవో కూడా ఆ భగవంతునికే తెలియాలా. ఎందుకు ఇంత మోసం చేసినావు? నిన్న 5 నెలల్లో 3 నెలల్లో నువ్వు జైల్లో ఉంటే ఒక్కరోజు కాకుండా ఒక్కరోజు ఇంట్లో అన్నం వండుకొని తిని పాపాన పోలేదు. ప్రతిరోజు వచ్చి రోడ్లో కూర్చున్నాము. నీకు డబ్బే ముఖ్యమైతే ప్రతి మహిళల దగ్గర ఉన్న మంగళసూత్రాల దగ్గర నుంచి గాజుల దగ్గర నుంచి ఇంట్లో దాచుకున్న డబ్బులతో సహా తెచ్చిస్తాం. మరి నువ్వు మా అన్నకు టికెట్ ఇవ్వగలవా అని అడుగుతున్నాము.